తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరూ చర్చిస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీపైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోపే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టే అవకాశం ఉంది. అలాగే పార్టీలో క్రమశిక్షణ తప్పుతున్న నేతల గురించి వారిని కట్టడి చేయడానికి సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో తెలంగాణ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు కూడా ఏదైతే భేటీ అయ్యారు. సో ఈ భేటీలో ప్రధానంగా కూడా డైరెక్టర్ పోస్టులకు సంబంధించిన అంశం, అలాగే నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశంపై ఏదైతే చర్చ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక వీటితో పాటు ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలే పార్టీ చేసినటువంటి కార్యక్రమాలపై, అలాగే జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి కార్యక్రమాలపై ఏదైతే చర్చించినట్టు కూడా వీరు ముగ్గురు కూడా చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక వీటితో పాటు ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత జైత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ వీడారు. సో అక్కడ ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ప్రస్తుతం ఎవరి బాధ్యతలో ఉన్నాయి, సో అక్కడ ఎవరు ఇంకా జీవన్ రెడ్డితో పాటు కలిసి వెళ్లారు, సో దీనికి సంబంధించిన అంశాలపై కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో ఆరా తీసినట్టు తెలుసు. ఎందుకంటే నేను అర్ధరాత్రి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు జైత్యాలకు సంబంధించిన ముఖ్య నేతలు, అటు ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్కి వచ్చిన సంజయ్, అలాగే అక్కడ జైత్యాలలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సో మేమంతా కూడా కలిసి పనిచేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఈ అంశానికి సంబంధించిన అంశంపైతో పాటు పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంటి, అసలు వారు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు, ఈ వ్యవహారాలపై కూడా ఏదైతే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీటితో పాటు ప్రధానంగా పదవులకు సంబంధించిన అంశంపై కూడా అనేకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇక దీంతో పాటు ఇటీవలే పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి అటు మైపాల్ రెడ్డి కావచ్చు, అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్పై కూడా ఏదైతే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ భేటీలో ప్రధానంగా మనం చూసినట్టయితే తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలపై కావచ్చు, అలాగే ఏదైతే డైరెక్టర్కి సంబంధించిన పోస్టులపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రేపు మాపు ఆ లిస్టు విడుదలవుతుంది, లిస్ట్ అంతా కూడా పూర్తయింది, సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఆ లిస్ట్ ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఇంకా కూడా లిస్టు విడుదల కాలేదు. సో దీనికి సంబంధించిన ప్రక్రియ కావచ్చు, అలాగే నామినేటెడ్ పదవులకు సంబంధించిన ప్రక్రియ కూడా. సో ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి పదవీకాలం కూడా జూలైతో ముగుస్తుంది. సో ఇప్పటికీ ఇంకా 30 నుంచి 40 నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఈ పోస్టులు ముందుగా భర్తీ చేసి పదవీకాలం ముగిసిన తర్వాత ఎవరికి రెన్యువల్ చేయాలి, ఎవరికి కొత్త వారికి అవకాశం అని చెప్పి పార్టీ భావించినప్పటికీ కూడా ఈసారి మొత్తం జూలైలోనే ఒకటేసారి నామినేటెడ్ పోస్టులు అన్ని కూడా ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ ఏదైతే యోచిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కొన్ని ఇప్పుడు ఇవ్వాలా, లేదంటే పూర్తి స్థాయిలో కూడా జూలైలో ఇవ్వాలనే అంశంపై కూడా ఒక క్లారిటీ ఈ భేటీతో రానున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీంతో పాటు అసంతృప్తి నేతలు జీవన్ రెడ్డికి సంబంధించిన అంశంపై కావచ్చు, అలాగే రానున్నటువంటి రోజుల్లో పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశంపై కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. ఎవరైతే పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారో వారికి సంబంధించి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీలో అనేక ఫిర్యాదులు ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏ మేరకు జరిగింది, ఏ మేరకు తీసుకున్నారు అనే ఒక అంశంపై కూడా ఏదైతే ఈ భేటీలో చర్చకు రానున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ భేటీ సుమారు ఇప్పటికే ఒక 1 అవర్ పైగా ఏదైతే భేటీ కొనసాగుతుంది. సో మరొక గంట 2 గంటల పాటు కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మీనాక్షి నటరాజన్, అలాగే ఏదైతే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ భేటీ కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా కొన్ని విషయాలు కొలిక్కి తీసుకురావాలని చెప్పి కూడా చూస్తున్నారు. మరి నామినేటెడ్ పదవులు, డైరెక్టర్ పదవులకు సంబంధించిన అంశంపై ఈ భేటీతో అయినా కొలిక్కి వస్తుందో లేదో కూడా చూడాల్సి ఉంటుంది. ఏమన్నా థ్యాంక్ యూ అజిమ్.